అందరికీ నమస్కారం. ఒంగోలుకు కోతవేటు దూరంలో ఉన్న పేర్నమెట్ట గ్రామంలో విచిత్ర సంఘటన జరిగింది. మొన్న బల్లమూడిలో దళితులు మాదిక కులస్తులపై రెడ్డి కులస్తులు జాడిని మరువకు ముందే పేర్నమెట్టలో ఒక మాల కులస్తుడిపై సోదరు గారు దాడి చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎన్నో సంవత్సరాలుగా ఆ దళితుడు ఆ భూమిని సాగు చేసుకుంటా ఉన్నాడు. వంశపారంపర్యంగా వచ్చింది. మరి ఆ భూమిపై సోదరు గారి అబ్బాయి కన్నేసినట్టుగా కూడా మరి వారంతా కూడా చెప్తా ఉన్నారు. గతంలో టీడీపీలో ఎంపీపీ, సంతనూతలపాడుకు సంబంధించిన ఎంపీపీ, జడ్పీటీసీగా పనిచేశాడు. పేరంమెట్ట సోదరు గారి అబ్బాయి మాత్రం విలాసాలకు వాటికి వెళ్ళి కూడా దళితుడు భూమిని కబ్జా చేయాలని సంకల్పించాడు. సో ఇద్దరు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తులే. మరి నిన్న జరిగినటువంటి సంఘటన చూస్తే మరి నివ్వెరపోవాల్సిందే. గతంలోనే ఎంఆర్ఓ, ఆర్డీఓ కార్యాలయాల్లో కూడా మరి ఈ భూమికి సంబంధించి అనేక పిటిషన్లు పెట్టి నానా రకాలుగా ఇబ్బందులు పెట్టారు. వివరం గోవిందు తండ్రులు, వారికి సంబంధించినటువంటి బంధువులు గతంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్న క్రమంలో ఆ భూములు ఇచ్చారని, అయితే వాటిపై అక్కడ ఉన్నటువంటి చౌదరి కన్నేసి ఆ భూములు కాజేసేందుకు చర్యలు తీసుకున్నారని, పోలీసుల సమక్షంలోనే దాడులు చేశారని వివరం గోవిందు నిన్న రిమ్స్ లో అవుట్ పోస్ట్ లో కూడా జాయిన్ అయ్యి అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. సో వెంటనే దళిత నేత నీలం నాగేంద్రరావు గారి ఆధ్వర్యంలో కూడా పలువురు దళిత ఉద్యమ నేతలందరూ కూడా వెళ్లి వివరం గోవిందును పరిశీలించడం జరిగింది, పరామర్శించడం జరిగింది. అక్కడ దాడికి జరిగినటువంటి పరిస్థితులను తెలుసుకొని వారు వివరం గోవిందు భూమిని కబ్జా చేసేందుకు అక్కడ చేస్తున్నటువంటి సోదర ప్రయత్నాలను అడ్డుకోవాలని, అదేవిధంగా పోలీసులు SC/ST యాక్ట్ పెట్టి అతనిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని దళిత నేత నీలం నాగేంద్రరావు డిమాండ్ చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో వరుసగా కూడా ప్రకాశం జిల్లాలో దళితులపై దాడులు జరుగుతూ ఉన్నాయి. సో దళితులను ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి నేతలే దళితులపై దాడులు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. నిన్న అవుట్ పోస్ట్ లో జరిగిన కార్యక్రమంలో కూడా దళిత నేత నీలం నాగేంద్రరావు సంచలన ఆరోపణలు చేయడం జరిగింది. అధికార పార్టీలో ఉన్నటువంటి కొంతమంది అగ్ర కులాలు మరి పెత్తనం చేసేందుకు, దళితుల భూములు కాజేసేందుకు, ఎందుకంటే పేర్నమెట్టలో ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములకు భారీగా రేట్లు రావటం కూడా అక్కడ ఉన్నటువంటి మరి ఆ భూములు కబ్జా చేసేందుకు వారంతా కూడా ఉసిగొలుపుతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. సో ఇప్పటికైనా కూడా పోలీసులు స్పందించి అసలు వాస్తవ పరిస్థితులను గమనించి మరి ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా దళితులపై ప్రత్యేకించి దాడులు చేస్తున్నటువంటి వారిని ఆట కట్టించాలని వారు తెలియజేయటం జరిగింది. ఏ వీడియో కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు, ఆధారాలు ఉంటేనే మనం హెడ్డింగ్స్ ఇవన్నీ కూడా పెట్టి ఒక వీడియో చేస్తాం. అది కూడా ఎవడో తొలికోడు కూసినప్పుడు లింకులు వేయటం అట్లా చెయ్యం మనం. ఒకరోజు పేపర్లో వచ్చిన తర్వాత అసలు ఆ వీడియోలో వాస్తవం ఎంత ఉంది, అవాస్తవం ఎంత ఉందని చూసుకొని నిర్ధారించుకొని దానికి సంబంధించి ఏదైనా ఇంకా సమాచారం కావాలంటే బాధితులు కానీ లేకపోతే ఆరోపించే వారి దగ్గర నుంచి కూడా కొంత సమాచారం తెచ్చుకొని దాన్ని కూలంకషంగా ఆలోచించుకొని లీగల్ ఒపీనియన్ కూడా లాయర్ గారి దగ్గర ఈ వార్త మన ఛానల్లో వేస్తే ఏమన్నా ప్రచురిస్తే ఏమైనా ఇబ్బందులు వస్తాయని చూసుకొని మన వార్తని రిలీజ్ చేయటం జరుగుతుంది. సో ఈ మధ్య కొంతమంది కూడా ఒంగోలులో మనం టార్గెట్ చేశారు. మన వార్తల పట్ల ఇప్పటికే వాళ్ళు గందరగోళాలు చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ చరిత్ర, వాళ్ళ చిట్టా అంతా కూడా మన దగ్గర ఉంది. ఏం భయపడాల్సిన పని లేదు.